సరే, ఇప్పుడు భోగాపురంలోని అతిపెద్ద నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం లాంచ్ చేసింది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇంత తక్కువ టైంలోనే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అనేది లాంచ్ చేశారు, ఎలా ఉంది? భోగాపురంలో ఎయిర్పోర్ట్ అవడం వల్ల మనకి అంటే శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం ఏరియా వాళ్ళకి వైజాగ్ రావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. ట్రాఫిక్ జామ్ ఇవన్నీ. భోగాపురం రావడం అనేది విజయనగరం, శ్రీకాకుళానికి అభివృద్ధి పదంగా చాలా మంచిగా ఇదనేసి మేము అందరం పరిగణిస్తున్నాం. అలాగే ఒరిస్సా నుంచి కూడా బరంపురం నుండి వచ్చే వాళ్ళకి కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవడం అనేది చాలా అదృష్టంగా పరిగణిస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో, ప్రత్యేక శ్రద్ధతో ఇంత వేగంగా ఇదవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇక్కడున్న విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లోనే ఈగలు తోలుకుంటున్నారు, ఆ భోగపురంలో ఎయిర్పోర్ట్ అవసరమా అని హేళన చేసిన వ్యక్తి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవగానే ఇది మేమే చేసాం అనుకుని ఇలా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైతే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది కాబట్టి మేము చేసామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అవివేకంతో మాట్లాడతారో వివేకంతో మాట్లాడతారో మనకు తెలియదు. అంటే ఆ రోజు అయితే అవసరం లేదని అన్నారు, ఈ రోజు మేమే కట్టామని అంటున్నారు. దాని మీద ఏంటంటే ఆయన తాలూకా నైతికంగా ఆయనకే వదిలేయాలి. ప్రయాణికులందరికీ సదుపాయం జరుగుతుంది. అదే వైజాగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే చాలా టైం పట్టేది. కూటమి ప్రభుత్వం నెక్స్ట్ రొటేషన్ లో కూడా కూటమి ప్రభుత్వం వస్తే మన ఆంధ్ర అభివృద్ధి జరుగుతుందని మేము అందరం నమ్ముతున్నాం.